అంటే అన్నము చాలా సార్లు ఉండిపోతుంది కదా, దాన్ని మనం ఊరికే ఏదో ఫ్రై లాగా చేసుకొని తినకుండా స్వీట్ కార్న్ చేసుకుంటే చాలా బాగుంటుందని. ఇలా సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. అన్నం మిగిలిపోయింది ఉంటది కదా ఎప్పుడన్నా, అది రైస్, స్వీట్ కార్న్, మిర్చి, ఆవాలు, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్, జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని కొంచెం జీలకర్ర ఎప్పుడు కానీ ప్రతి కర్రీస్ లో కానీ దేంట్లో అయినా కొంచెం ఎక్కువనే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. సో మీరు ఇంతకీ స్వీట్స్ లో స్పెషలా లేకపోతే హాట్స్ లో స్పెషలా? హాట్ లో స్పెషల్. స్వీట్ చాలా తక్కువ, చాలా తక్కువ. మా పిల్లలకు హాట్ ఇష్టం. ఆయిల్ వేద్దాం కొంచెం. చాలా మందికి స్వీట్స్ ఇష్టం ఉంటాయి, కానీ స్వీట్ చాలా తక్కువ తినాలి అంటారు కాబట్టి షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బాగుంటది అని. ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ తింటూ ఉంటే ఆ షుగర్ ని మనం అవాయిడ్ చేసినట్టే. ఇది కూడా స్వీటే కదా, స్వీట్ కార్న్ అంటే సరిపోతుంది మన బాడీలో. సో షుగర్స్ అవాయిడ్ చేయాలి అంటే నాకు రీప్లేస్మెంట్ ఏంటంటే ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ నుంచి న్యాచురల్ షుగర్స్ వస్తాయి కాబట్టి బయట నుంచి అంటే ఎక్స్టర్నల్ ప్రాసెస్డ్ షుగర్స్ కానీ షుగర్ డైరెక్ట్ గా తినకుండా అవాయిడ్ చేసేయచ్చు. ఆ క్రేవింగ్ సాటిస్ఫై అయిపోతాయి అక్కడితో. ఆవాలు వేస్తున్నాను. ఆవాలు అది కొంచెం ఫ్రై అయినాక జీలకర్ర. సో రైస్ లో ఏమేమి వెరైటీస్ చేస్తారు ఇంకా మీరు? పుదీనా రైస్, టమాటో రైస్, స్వీట్ కార్న్ పులావ్. ఇప్పుడు ఇది స్వీట్ కార్న్ రైస్, స్వీట్ కార్న్ పులావ్? స్వీట్ కార్న్ రైస్ అంటే ఇది అన్నం మిగిలిపోయినప్పుడు మాత్రమే వేస్తారు. స్వీట్ కార్న్ పులావ్ అంటే పుదీనా కుక్ చేయడానికి. సో మీరు ఇలాంటి రైసెస్ చేసినప్పుడు ఏమైనా సైడ్ డిషెస్ అలా చేస్తూ ఉంటారా లేకపోతే సైడ్ కొంచెం ఉండాలి కదా, అంటే కర్డ్ లాగా అలా ఉంటే బాగుంటది. ఏమైనా చట్నీస్ గానీ లేకపోతే? ఎక్కువ కర్డే బెస్ట్. అంటే ఇందులో ఆయిల్ ఉంటది కాబట్టి మళ్ళీ కర్రీస్ ఎక్కువ అయిపోతుంది బాడీలో అని కర్డ్ ఉంటే బాగుంటదని. జీలకర్ర వేస్తున్నాను. కొంచెం జీలకర్ర ఎక్కువనే వేసుకోవాలి. మిర్చి. ఓకే, స్వీట్ కార్న్ ఇవి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎక్కువ ఉంటేనే బాగుంటది రైస్ కు. ఇలా అన్నం వండి వేసే బదులు కూడా ఇలా బియ్యం అందులో వేసి చేసుకున్నా చాలా బాగుంటది. ఏదంటే ఇది ఎప్పుడన్నా మిగిలినప్పుడు చేసుకోవడానికి చూపిస్తా. ఇందులో రైస్ వేసి సో మనం దీంట్లోనే ఇంకేమైనా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ చేసుకోవచ్చు, బీన్స్, క్యారెట్. కొంచెం స్టవ్ చిన్నగా చేద్దాం. బీన్స్ అంటే అది బిర్యానీ లాగా అయిపోతుంది కాబట్టి కొంచెం కార్న్ తోటే చేయడానికి అలా ఉంటే బాగుంటదని. సో మీరు ఉడకబెట్టిన కార్న్ ఇట్లాంటివి కూడా తింటూ ఉంటారా స్నాక్స్ లాగా? అలా కార్న్ బాగుంటది, వెరీ టేస్టీ. ఇందులో కొంచెం సాల్ట్, సరిపోయిందా? ఇందులో స్టవ్ బంద్ చేసి. ఓకే, వెరీ ఈజీ ప్రాసెస్. చాలా ఈజీ. ఇంత బౌల్లోకి తీసుకున్నాము. ఎక్కువ టైం లేదు వంటలు చేసుకోవడానికి, కర్రీస్ చేయడానికి బిజీగా ఉన్న టైంలో ఇలాంటివి వేసుకుంటే చాలా తొందర అయిపోతుంది. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకు బాక్సులు అలాంటివి. ప్లస్ జీరా కూడా వేసారు కదా, సో డైజెషన్ కి కూడా బాగుంటుంది. స్పెషల్ కి పిల్లలకి లంచ్ బాక్సెస్ కి అలా కట్టేస్తే కూడా చాలా బాగుంటుంది నా ఫీలింగ్. స్వీట్ కార్న్ రైస్ రెడీ. ఓకే అండి, సో చూస్తున్నారు కదండి, స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. సో ఇంట్లో మనకు చాలా సందర్భాల్లో రైస్ మిగులుతూ ఉంటుంది. సో మన అందరికి అంటే ఆన్ డైలీ బేసిస్ మన అందరి ఇళ్ళలో జరిగేదే అది. సో అలాంటప్పుడు రైస్ తో చక్కగా ఇలా స్వీట్ కార్న్ రైస్ చేసుకుంటే
ఇంట్లో కిడ్స్ కి కూడా హ్యాపీగా తినేస్తారు అనిపిస్తుంది. సో టేస్ట్ ఎలా ఉంది ఇది చూసి చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. స్వీట్ కార్న్ రైస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, ఉడకబెట్టిన అన్నం, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర. స్వీట్ కార్న్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్, ఉడకబెట్టిన అన్నం, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ రైస్ రెడీ.